దళిత బంధు కోసం ధర్నా కలెక్టరేట్ ముందు దళితుల ఆందోళన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లాలోని దళిత బంధు కోసం దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తుంగతుర్తి నియోజకవర్గంకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు మంగళవారం కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దళిత బంధు నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులను విడుదల చేసి అకౌంట్లో జమ చేసిందన్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా అకౌంట్లు ఫ్రీజ్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రెండో విడతలో దాదాపు 1100 మంది ఎంపికయ్యారు లబ్ధిదారులు. సో గత ప్రభుత్వము నిధుల విడుదల చేసి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డీటీ అకౌంట్లోకి జమ చేసిందని అన్నారు. దీంతో పాటు కొంతమంది లబ్ధిదారులకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అకౌంట్లో జమ అయిందని, ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుంది, ఇప్పటి వరకు నిధుల విడుదల చేయలేదని ఆరోపించారు. దళిత బంధు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని అన్నారు. ఇంకేం విడుదల చేస్తారు? ఎప్పుడు మింగిరు ఆ పశలన్నీ? ఇంకేడున్నాయి? దళిత బంధు పశలు లేవు, ఏమి లేవు, అన్ని ఎప్పుడో మింగేసి వీళ్ళు ఉంచుతారా? గిన్ని రోజులు ఉంచుతారా? వాళ్ళు ఎప్పుడో మింగొచ్చు. మొత్తము చాలామంది 1100 మంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరి పొట్ట కొడతారు అంటే చూడండి, ఈ దళిత బంధు కోసము సూర్యాపేటలో ఎవరెవరికి అందులో లబ్ధిదారులుగా ఉన్నారంటే, రోడ్ల మీద చెప్పులు కుట్టుకుంటోళ్ళు, రోడ్ల మీద చిన్న చిన్న షాపులు పెట్టుకుంటోళ్ళు, అంటే వాళ్ళ కనీసము ఏది కూడా అంటే ఆస్తి లేని వాళ్ళు పాస్తి లేని వాళ్ళని అట్లాంటి వాళ్ళు సెలెక్ట్ చేశారు. దాదాపు 1100 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 1100 మంది పొట్ట కొడుతోంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. వాళ్ళకు ఆ 10 లక్షలు వస్తే వాళ్ళ కుటుంబము నిజంగా బాగుపడుతుంది. ఏదో ఒక పని చేసుకోనో లేదనుకుంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోనో చిన్న షాప్ పెట్టుకోనో వాళ్ళు నడిపించుకుంటారు. కానీ ఇప్పుడు ఏంది, అది వచ్చినట్టే వచ్చి నోటి కార్డు బుక్క గుంజుకపోయినట్టు ఈ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ దళిత బంధు పైసలు పడ్డ పైసలు 2 లక్షలు రాలే, అవి ఫ్రీ చేసి పెట్టిర్రు. ఈ మిగతా పైసలు కూడా రాలే, మొత్తానికి ఆపేశారు అనమాట. 1100 మంది ఇప్పుడు ఇలా రోడ్డు మీద పడ్డారు. ఇది కథ.